It is my distinct honor to be with you again this evening and to celebrate this 175 years of ministry here in Nellore. ఈ నెల్లూరు పట్టణంలో 175 సంవత్సరాల ఈ వేడుకను మీతో కలిసి జరుపుకోవటం, నేను కూడా భాగస్వామి కావటం నాకు ఎంతో సంతోషకరమైన విషయం. I bring greetings from international ministry in the United States, which I am part of. అమెరికా దేశంలోని అంతర్జాతీయ పరిచర్య నుండి మీ అందరికీ శుభములు తెలియపరుస్తున్నాను. As well as Baptist in South Africa, as Brother Dan has already conveyed that to you. మరి అలాగే సౌత్ ఆఫ్రికా పట్టణంలో నుండి బ్రదర్ డానియల్ గారు తెలియపరిచిన రీతిగా మీకు కూడా తెలియపరుస్తున్నాను. My text this evening is Matthew chapter 13 verses 3 to 23. It will only be read in Telugu and then I will share briefly from God's word. ఈ సాయంకాల సమయంలో మన యొక్క వాక్య భాగము మత్తయి సువార్త chapter 13 verses 3 to 23. 13వ అధ్యాయం 3వ వచనం నుండి 13వ వచనం వరకు చదువుకుందాం. మత్తయి సువార్త 13వ అధ్యాయము 3వ వచనం నుండి 23వ వచనం వరకు చదువుతాను. శ్రద్ధగా ఆలకించాలని ప్రభు పేరిట మనవి చేస్తున్నాను. ఆయన వారిని చూచి చాలా సంగతులను ఉపమాన రీతిగా చెప్పెను. ఇట్లనగా, ఇదిగో విత్తువాడు విత్తుటకు బయలు వెళ్ళెను. వారు విత్తుచుండగా కొన్ని విత్తనములు త్రోవ పక్కన పడెను. పక్షులు వచ్చి వాటిని మృంగివేసెను. కొన్ని చాలా మన్ను లేని రాతి నేలను పడెను. అక్కడ మన్ను లోతుగా ఉండనందున అవి వెంటనే మొలిచెను, కానీ సూర్యుడు ఉదయించినప్పుడు అవి మాడి వేరులేనందున ఎండిపోయిను. కొన్ని ముండ్ల పొదల్లో పడెను. ముండ్ల పొదలు ఎదిగి వాటిని అణిచివేశాను. కొన్ని మంచి నేలను పడి ఒకటి 100 ఒకటి 60 ఒకటి 30 ఫలించెను. చెవులు గలవాడు వినుగాక అని చెప్పాను. తర్వాత శిష్యులు వచ్చి, నీవు ఉపమాన రీతిగా ఎందుకు వారితో మాట్లాడుచున్నావని ఆయన అడుగా, ఆయన వారితో ఇట్లనెను, పరలోక రాజ్యం మర్మములు ఎరుగుట మీకు అనుగ్రహింపబడి ఉన్నది, కానీ వారికి అనుగ్రహింపబడలేదు. కలిగిన వానికే ఇయ్యబడును, వానికి సమృద్ధి కలుగును. లేని వానికి కలిగినది వాని ఎదురు నుండి తీసివేయబడును. మరియు వారు చూచుచుండియు చూడరు, వినుచుండియు వినకయు గ్రహింపకయు ఉన్నారు. ఇందు నిమిత్తము నేను ఉపమాన రీతిగా వారికి బోధించుచున్నాను. ఈ ప్రజలు కన్నులారా చూచి చెవులారా విని హృదయముతో గ్రహించి మనసు త్రిప్పుకొని నా వలన స్వస్థత పొందుకున్నట్లు వారు హృదయము క్రొవ్వినది. వారు చెవులు వినుటకు మందములైనవి. వారు తమ కన్నులు మూసుకొని ఉన్నారు గనుక మీరు వినుమట్టుకు విందురు కానీ గ్రహింపరు, చూచుమట్టుకు చూతురు కానీ ఎంత మాత్రమో తెలుసుకొనరు అని యెషయా చెప్పిన ప్రవచనము వీరి విషయమై నెరవేరుచున్నది. అయితే మీ కన్నులు చూచుచున్నవి గనుక అవి ధన్యములైనవి, మీ చెవులు వినుచున్నవి గనుక అవి ధన్యములైనవి. అనేక ప్రవక్తలను నీతిమంతులను మీరు చూచు వాటిని చూడకపోయిరి, మీరు విను వాటిని వినకపోయిరని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. విత్తువాను గుర్చిన ఉపమాన భావం వినుడి. ఎవడైనను రాజ్యమును గురించి వాక్యం వినియు గ్రహింపుకి ఉండగా దుష్టుడు వచ్చి వాని హృదయంలో విత్తబడినదని ఎత్తుకొని పోవును. త్రోవ పక్కను విత్తబడిన వాడు వీడే. రాత్రి నేలను విత్తబడిన వాడు వాక్యం విని వెంటనే సంతోషముతో దాన్ని అంగీకరించేవాడు. అయితే అతనిలో వేరు లేనందున వాడు కొంతకాలం నిలుచును, కానీ వాక్యము నిమిత్తము శ్రమ అయినను హింస అయినను కలుగుగానే అభ్యంతరపడును. ముండ్ల పొదల్లో విత్తబడిన వాడు వాక్యం విత్తువాడే, కానీ అధిక విచారమును ధనమోసమును ఆ వాక్యమును అణిచివేయను గనుక వాడు నిష్ఫలుడవును. 23వ వచనం, మంచి నేలను విత్తబడిన వాడు వాక్యము విని గ్రహించేవాడు. అట్టివారు సఫలులై ఒకడు 100 ఒకడు 60 ఒకడు 30 ఫలించుననెను. Thank you. The ministry of the Telugu Baptist Church is a ministry of sowing. ఈ తెలుగు బాప్టిస్ట్ సంఘం యొక్క పరిచర్య విత్తబడే పరిచర్య. I should say Lone Star Baptist Church. మరి లోన్ స్టార్ బాప్టిస్ట్ సంఘం యొక్క పరిచర్య గురించి మాట్లాడుతున్నాను. Almost 200 years ago, your church sowed in the life of a young man who came to South Africa to start the Baptist work. 200 సంవత్సరాల క్రితము ఈ సంఘము ఒక యవనస్తుని జీవితంలో సువార్త విత్తనాలు నాటారు. ఆ విత్తనాలు అతను మోసుకుని వెళ్ళి సౌత్ ఆఫ్రికాకి తీసుకువెళ్ళి అక్కడ పరిచయం విస్తరింపచేశారు. I was very troubled in South Africa when I read that the history of Indian Baptists in our country was not well recognized. మరి సౌత్ ఆఫ్రికా దేశంలో
మరి నేను చాలా ఈ విషయమే ఆలోచన చేస్తున్నప్పుడు మరి సరిగా దీనికి గుర్తింపు లభించలేదేమో, ఈ యొక్క బాప్టిస్ట్ యొక్క ఈ పరిచర్య విస్తరించబడింది సరిగా గుర్తింపులోకి రాలేదేమో అనుకుంటూ ఉన్నాను. During the dark days of apartheid, Indians in South Africa, especially, their faith narrative was not well recognized. మరి ఆధునిక చీకటి దినాల్లో ఇక్కడి నుండి బయలు వెళ్ళి అక్కడ స్వార్థ ప్రకటించిన ఆ క్రైస్తవులు మరి సరిగా గుర్తింపు లేకనే అలాగే ఉండిపోయారన్న సంగతి మీరు జ్ఞాపకం చేసుకోవాలి. I remember sitting in a missions course and I was reading the syllabus and there was just a paragraph of the work of John Rangia, one of your sons, and his contribution to world missions. మరి జాన్ రంగయ్య అనే ఆ వ్యక్తి ఈ స్థలం నుండి వచ్చిన ఆయనే. మరి నేను ఒక సందర్భంలో ఇలాగా మరి పరిచర్లు చేసి ఆ సంస్థలో కూర్చుని ఆ సిలబస్ నేను చూస్తున్నప్పుడు ఆ పరిచర్య చూసి చాలా ఆశ్చర్యపడ్డాను నేను. Of course, when Nelson Mandela was released from prison, we had a new kind of outlook and a new way of expressing ourselves. మరి నెల్సన్ మండే గారు చెరసాల నుంచి విడుదలైన తర్వాత మమ్మల్ని మేము కనపరుచుకోవడానికి బయటికి రావడానికి కొంత అవకాశం చిక్కింది. I went on to do a degree that researched John Rangia and his contribution not only to national mission but to global mission. మరి నేను జాన్ రంగయ్య గారు మరి యొక్క ఈ జాతీయ స్థాయిలో చేసిన ఈ పరిచయ నిమిత్తమే కాకుండా అంతర్జాతీయ స్థాయిలో ఆయన ఈ పరిచయ కొరకు ఏమి ఇచ్చి ఉన్నారు అని దాని గురించి కూడా నేను ఆ పరిశోధన చేశాను. In those days it was unheard of a brown skinned person engaging in global missions. మరి అంతర్జాతీయ పరిచర్య స్థాయిలో మరి ఆ దినాల్లో ఆయన చేసిన పరిచర్య అంతగా గుర్తింపులోనికి రాలేదు. Very few people knew that John Rangia came to Edinburgh in 1910 for a world missions conference. మరి 1910వ సంవత్సరంలో ఆయన మరి ప్రపంచ మరి ఆ యొక్క ఆ పరిచర్యల మరి సమావేశం జరిగినప్పుడు ఆయన స్థలానికి వచ్చిన సంగతి చాలా మరుగుగా ఉంచబడింది. He also wrote an article in a newsletter addressed to people in California and the USA calling them to turn to God. మరి కాలిఫోర్నియాలో ఉన్న ప్రజలు కూడా దేవుని వైపు తిరగాలని ఆయన ఒక ప్రత్యేకమైన వ్యాసం రాసినట్లు కూడా మనం తెలుసుకోవాలి. Friends, humble people like you sowed the seed in a man called John Rangia. మరి మీలాంటి సామాన్యమైన ప్రజలే ఆయనలో సువార్త విత్తనాలు విత్తగా అది అంతర్జాతీయ స్థాయిలో ఫలించి ఒక ప్రపంచానికి ఒక మరి కాంట్రిబ్యూషన్ ఇచ్చినట్లుగా మనం చూడవచ్చును. I'm going to talk briefly about the parable of the sower. మరి విత్తువాని యొక్క ఈ యొక్క భాగాన్ని గురించి కొద్దిగా మనం ధ్యానం చేద్దాం. The parable of the sower is recorded in 3 of the 4 biblical gospels. మరి 4 సువార్తల్లో మనం 3 సువార్తల్లో ఈ యొక్క విత్తువాని ఉపమానం చెప్పబడి ఉంటుంది. Matthew, Mark and Luke. మత్తయి సువార్త, మార్కు సువార్త అలాగే లూకా సువార్తలో కూడా. And friends, when I start to read the parables and the miracles in the New Testament, I get a perspective that is so different to my earlier reading of these texts. మరి ఈ యొక్క భాగాన్ని నేను చదువుతున్నప్పుడు క్రీస్తు యొక్క మరి ఆ అద్భుతాలు కానివ్వండి లేదంటే కనుక ఉపమానకాలను చదివినప్పుడు ప్రారంభ దినాల్లో చదివిన దానికంటే ఈ దినాల్లో మరి ప్రత్యేకంగా నేను దానిపై ఆసక్తి చూపిస్తున్నాను. When you read them very closely, you will read that Jesus was presenting a vision of a new society. మరి ఈ యొక్క ప్రత్యేక భాగాన్ని మనం ఆలోచన చేసి చూస్తే ఆయన ఒక శ్రేష్టమైన దర్శనాన్ని ప్రజలకు అందిస్తున్నట్లుగా ఈ ఉపమానాల ద్వారా మనకు అర్థమవుతుంది. When it came to social relationships, we find that he sat there at the well with the Samaritan woman. మరి ఆ యొక్క ఆ సమరయ స్త్రీ యొక్క ఉపోద్ఘాతంలో మనం అక్కడ ఆ బావి దగ్గర ఆయన కూర్చున్నప్పుడు ఆయన సామాజికమైన కోణంలో ఎలాగ సువార్త ఆమెకు అందించారో కూడా మనం గమనించవచ్చును. Jews and Samaritans did not mingle, but Jesus broke that barrier. మరి యూదులు సమరయులు కూడా వారు అంతగా కలిసి ఉండరు, కానీ యేసుక్రీస్తు వారు ఆదినాన్న ఆ యొక్క గోడను బ్రద్దలు కొట్టారు. There was a woman who was bent and Jesus healed her and gave her a new vision of the world. మరి ఆయన దగ్గర వంగి అద్భుతాన్ని పొందిన ఆ స్త్రీకి ఒక ప్రత్యేకమైన దర్శనాన్ని కనుపరిచారు. When it came to organizational issues, we find Jesus speaks to that as well. మరి అలాగే ఈ యొక్క ఆ సంస్థల విషయాలకు వచ్చేప్పుడు కూడా అదే విధమైన శ్రేష్టమైన దర్శనాన్ని ప్రభువారు ఆ ఉద్దేశం మనకు కూడా ఆయన తెలియపరుస్తూ ఉన్నారు. The miracle of the crippled man, we find that 4 friends, they got together, they organized themselves and they took this man through
put him down the roof to Jesus. మరి ఒక సందర్భంలో యేసుక్రీస్తు వారు చేసిన అద్భుతం మనం చూస్తే కనుక నలుగురు స్నేహితులు వారికి వారు ప్రోత్సహించుకుని కలగలుపుగా మరి ఆ పైకప్పు నుండి మంచం మీద ఆయన ప్రభు వారి ఎదుటకు దింపినట్లుగా మనం చూస్తాం. They broke the tiles on the roof. It cost them. మరి ఆ పైకప్పును ఆ యొక్క పెంకులు లాంటి వాటిని తొలగించడం అనేది కొంత ఖర్చుతో కూడుకున్నదే. So that a man could be healed. ఎందుకంటే కనుక ఆ మనుషుడు స్వస్థ పడాలి. Jesus did not reprimand them for doing that. మరి యేసుక్రీస్తు వారు ఆయన చేయమని ఆయన చెప్పలేదు, కానీ because Jesus wanted that man to have dignity and a quality of life. మరి ఆయన ఇదిగో ఒక మంచి జీవితాన్ని, శ్రేష్టమైన విలువైన జీవితాన్ని గడపమని ఆయన వారితో చెప్పి ఉంటున్నారు. Throughout the parables and miracles, Jesus presents the freedom from old religion. మరి యేసుక్రీస్తు ప్రభు వారు ఉపమానంలో కానివ్వండి, అలాగే అద్భుతాల్లో కానివ్వండి, ఆయన మత సంబంధమైన విషయాల నుండి విడుదలైన ప్రకటిస్తున్నారు. He shows them a fresh way of doing life that affirm the dignity and value of human persons. ఆయన అప్పటి వరకున్న మత సంబంధమైన ఆ యొక్క బానిసత్వమైన స్థితిలో నుండి ఒక శ్రేష్టమైన తాజా విధమైన వాక్య సంబంధమైన జీవితం కొరకు ఆయన ప్రోత్సహిస్తూ ఉన్నట్లుగా ప్రభువారు మనకు కనిపిస్తారు. As we look at this parable of the sower, what can we learn from it? ఈ యొక్క విత్తువాని ఉపమానం మనం చూసినప్పుడు ఏం మనం అర్థం చేసుకోగలం? I believe it is about how we receive and nurture that seed that is planted in our hearts. మనలో నాటబడిన ఆ విత్తనము ఎలాగా పెరిగి ఫలించగలిగి అది ప్రయోజనకరంగా ఉండగలదో దాని విషయం మనం అర్థం చేసుకోవచ్చు. Who knows, you'll plant a seed that will sometimes surpass the work of John Rangya. ఒకవేళ మీలో ఎవరు తెలుసుకున్నారు ఈ విషయాన్ని, మీరు నాటిన విత్తనాలు ఆయనలో జాన్ రంగయ్య గారిలో స్థాపించబడి అది ప్రపంచవ్యాప్తంగా విస్తరించగలదని. The Bible talks about the seed that falls on the ground. మరి నేలలో పడిన విత్తనం గురించి బైబిల్ మాట్లాడుతున్నది. There is the shallow heart, that is the seed that falls on stony ground. మరి ఆ రాతి నేలను పడినట్లుగా మనం చూస్తాం ఒక విత్తనము. This signifies the people who hear the word of God and receive it with joy, but because there is no root to sustain them, they wither. ఆ విత్తనము పడింది కానీ అది త్వరగా మొలకెత్తింది కానీ అది వేరు లేనందున త్వరగా మాడిపోయినట్లుగా మనం చూస్తాం. Next, there is the crowded heart. మరి యొక్క విషయం ఏంటంటే కనుక ఆ విచార సంబంధమైన హృదయము. That is the seed that falls on ground where weeds choke out its growth. మరి ఆ యొక్క పొదలు లాంటివి వాటిని కప్పివేసిన నేలగా మనం చూస్తూ ఉంటాం. Slowly and surely these people busy with the cares and riches of the world just lose interest in the things of God. మరి విత్తనము నాటబడింది కానీ ఐహిక విచారాలన్నీ కప్పివేయబడడం చేత, లోక సంబంధమైన సుఖాలు అణచబడడం చేత అలాగా విత్తనము ఆ మొలకెత్తు కూడా అణిచివేయబడుతున్నది మొక్క. An old American Indian tale recounts the story of a chief. ఒక ప్రత్యేకమైన వ్యక్తి యొక్క ఆ మరి కథనాన్ని అమెరికా దేశంలాగా చెప్తూ ఉంటారు. Who was telling a gathering of young braves about the struggle within. మరి అంతరంగంలో ఆయన కలిగిన ఒక ఆ శ్రమ లేదంటే కనుక వేదన గురించి బయటపెడుతుంది ఆ కథనము. It is like two dogs fighting inside of us. మరి అది ఎలా ఉంటుందంటే కనుక రెండు కుక్కలు మన లోపల పోరాడుతున్నట్లుగా The chief told them. మరి ఆయన ఆ నాయకుడు చెప్తున్నారు. There is one good dog who wants to do the right and the other dog always wants to do the wrong. మరి లోపల ఎలాంటి పోరాటం అంటే కనుక రెండు కుక్కలకి ఒకటేమో మంచి చేయడానికి పోరాడుతుంటుంది, మరొకటేమో తప్పు చేయడానికి ప్రయత్నం చేస్తూ ఉంటుంది. Sometimes the good dog seems stronger and is winning the fight. మరి కొన్ని సందర్భాల్లో ఆ మంచి ఉద్దేశం కలిగిన కుక్క మరి ఆ గెలుస్తున్నట్లుగా, మంచి ఆలోచన గెలుస్తున్నట్లుగా మనకు కనిపిస్తుంది. But sometimes the bad dog is stronger and wrong is winning the fight. మరి కొన్ని సందర్భాల్లో మరి ఆ చెడు కుక్క, చెడు ఆలోచన కలిగిన కుక్క అది బలపరచబడి అది గెలుస్తున్నట్లుగా మనం చూస్తాం. Who is going to win in the end? A young brave asks. మరి ఆయన అడిగారు ఏమంటే కనుక చివరిలో ఏది గెలుస్తుంది? The chief answered, the one you feed. మరి ఆయన చెప్పిన సమాధానం ఏంటంటే కనుక లోపల దేనినైతే మనం పోషిస్తామో అదే గెలుస్తుంది. మంచిని పోషిస్తే మంచిదాన్ని, చెడుని పోషిస్తే చెడు గెలుస్తుంది. You see friends, it would seem that too many in the church have been feeding the wrong dog. మరి కొంతమంది మరి అంతర్గతంలో ఆ యొక్క చెడు ఉద్దేశం కలిగిన కుక్కను పోషిస్తూ ఉన్నారు. When we feed the dog of our worldly desires, మరి ఒక ఐకిక సంబంధమైన లోక సంబంధ ఉద్దేశాలు మనం పెంచి పోషిస్తూ ఉన్నప్పుడు he grows into a ferocious beast that controls and ruins our lives. అది ఎలాంటి కనుక అది పెరిగి గొప్ప మనల్ని స్వాధీనపరుచుకుని దాని యొక్క స్వాధీనంలో మనం ఉండగలిగిన గొప్ప జంతువుగా తయారైపోతుంది అది.
Jesus told a parable that illustrates for us why it is that so many of those who have been exposed to the word of God fail to live productive spiritual lives. మరి మనం ఇలాగా దేవుని వాక్యంలో మనం విత్తనాలు మనం గ్రహించినప్పుడు మనం వాటిని నాటపడి బయటకు మరి తెలియపరిచే వాటిగా ఉండాలని ప్రభు కోరుతున్నాడు. So let's ask this question: how to cultivate our heart for a spiritual harvest? ఆత్మ సంబంధమైన కోత కొరకు మనం ఎలాగా వ్యవసాయం చేయాలి? We need to plow the soil. మనము నేలను దున్నవలసిన అవసరం ఉంటా ఉన్నది. The first type of soil is described in the parable is the path. మరి మొట్టమొదటిగా చెప్పబడిన నేల ఏదంటే గనక మార్గము లేదా నేల. There were paths through and around farmers' fields, and it was inevitable that some of the seed being scattered would fall upon these paths. మనము ఆ పొలాల్లో మనం చూసినప్పుడు మధ్యలో మార్గాలు లాంటివి ఉంటాయి, గట్టిపడిపోయి ఉంటుంది. ఇదిగో మరి విత్తనము నాటుతున్నప్పుడు కొన్ని అలాంటి నేలలో పడుతూ ఉంటాయి. The paths were packed down hard because of all the people walking on them. ఎందుకంటే ప్రజలందరూ నడవటం చేత అది గట్టిపడిపోయి ఉంటుంది అక్కడ. They were so hard that the seed being sown was unable to penetrate the soil. మరి ఎప్పుడైతే విత్తనము అక్కడ పడిందో గట్టి నేలను, అది లోపల నాటపడే అవకాశం లేక అలాగే ఉండిపోతుందన్న సంగతి మనం గ్రహించాలి. And so they remained on top of the ground as easy pickings for hungry birds. మరి అలాగే పైనే ఒక ఉంచబడి విత్తనం పైనే ఉంచబడితే గనక సులువుగా ఏదైనా తీసుకోవడానికి పక్షులు ఎత్తుకుని పోవడానికి అవకాశం ఉంటుంది. Jesus is referring to people whose hearts are so hard. మరి ప్రభు ఎవరి గురించి చెప్తున్నాడు అంటే కనుక హృదయాలు మరి అలాగా గట్టిగా ఆ నేల వలె గట్టిగా అయిపోయిన వారి గురించి మాట్లాడుతున్నారు. That the truth of his word cannot penetrate their hearts. మరి ఎప్పుడైతే సత్యము మరి వివరించబడిందో మరి విత్తబడిందో అది లోపలికి పెరగలేదు, ఇంకా పైపైన ఉంటుంది. Just as a seed cannot grow unless it penetrates the ground, పడిన విత్తనము లోపలికి నాటబడకపోతే ఎలాగ పైపైన ఉంటుందో అలాగే సత్యము కూడా లోపల నాటబడక మన హృదయం గట్టిదైపోతే అలా ఉంటుందని ప్రభు వారు హెచ్చరిస్తున్నారు. So the seed of God's word cannot grow unless it can penetrate the heart. మరి ఆ యొక్క హృదయంలో చొచ్చుకొని పోనిదే వాక్యము ఫలించదు. గట్టిగా ఉంటే అది లోపలికి వెళ్ళదు, చొచ్చుకొని పోదు, కనుక ఫలించదు. See, farmers can remedy their problem in their fields by plowing them. అలాంటి గట్టి నేలకు ఏది పరిష్కారం అంటే రైతులు ఏం చేస్తారంటే కనుక ఆ గట్టి నేలను దున్నితే గానీ అది లోపలికి నాటబడి చొచ్చుకొని పోయి ఫలించగలదు. The plow breaks up the hard ground so that when the farmer plants the seed will penetrate the soil. మరి ఆ యొక్క విత్తనము లోపలికి చొచ్చుకొని పోవట కొరకు ఆ యొక్క గట్టి నేలను దున్నుతారు రైతులు. Just like those farmers, some of us need to plow the soil of our hearts. ఆ విధంగానే మనం కూడా మన గట్టిపడిన హృదయాలు దున్ని వాటిని మరి చదును చేయకపోతే గనక విత్తనము లోపలికి నాటబడదు అని గ్రహించాలి. So that God's word can enter in. మరి ఆ విధంగా చేసినప్పుడు విత్తనము లోపలికి చొచ్చుకొని పోతుంది. We need to prepare our hearts to receive the word of God. దేవుని వాక్యము స్వీకరించుటకు మన హృదయాలు సిద్ధపడి ఉండాలి. We not only need to plow the soil, we need to put down roots. మనము దున్నటం మాత్రమే కాదు కానీ విత్తనాలు ఆ వేరు లోపలికి వెళ్ళేట్లుగా కూడా చూడాలి. And the next type of soil that Jesus speaks of is rocky. మరి రెండవ నేల ఏమంటే కనుక రాతి నేల అని ప్రభువారు మాట్లాడుతున్నారు. He's not talking about soil that has rocks in it, but of a shallow layer of soil on top of solid rock. మరి ఆ క్రింద రాతి నేల ఉంటుంది కానీ పైన కొంచెం మాత్రం కొంచెం మట్టి ఉన్నట్లుగా మనం చూడవచ్చు. నా రాతి నేల అంటే because of the underlying rock, the plant is unable to put down deep roots. మరి ఆ పైన కొంచెం వరకు మట్టి ఉంది కానీ కింద ఆ రాయి ఉండటం వల్ల ఆ యొక్క రాతి నేల ఉండటం వల్ల విత్తనం పడుతుంది కానీ లోపలికి వేరు తన్నలేదు. It is important to understand that the real reason the plant dies is not because of the trial of the scorching sun. మరి మనం గ్రహించవలసిన విషయం ఏదంటే గనుక ఆ యొక్క లోపలికి నాటపడే సమస్య కాదు కానీ but because it doesn't have deep enough roots to deal with the trial. ఎందుకంటే అది శ్రమలో పైకి ఎదగడానికి కావలసిన వేరు లోపలగా లేకపోవటం వల్ల అది ఎదగలేదు. The same trial that destroys one plant will prove the quality of another plant. మరి ఆ విధంగానే ఆ యొక్క మొక్క మరి యొక్క మొక్కను అలాగే ఉంచినట్లుగా మనం చూస్తాం. See friends, everything depends on the roots. మరి ప్రతి ఒక్కడు కూడా వేరులో ఆధారపడి వేరుపైన ఆధారపడి if the roots are shallow, the plant will be scorched and die. ఒకవేళ వేరు గనుక లోపలికి నాటపడకపోతే అది ఆ ఎండిపోయి చనిపోతున్న సంగతి గ్రహించాలి. However, if the roots are deep, the plant will survive, and its very survival proves that it is a strong, healthy
plant. ఎప్పుడైతే వేరు లోపలికి అంతకంతకు వెళ్తుందో అది పైకి అంతకంతగా పెరిగి ఒక బలమైన వృక్షంగా ఎదుగుతుంది. You see, if the sun is absolutely necessary for a plant to grow. మరి సూర్యుడు అనేవాడు మొక్క పెరగడానికి అవసరం. Without the sunlight, మరి సూర్యరశ్మి లేకపోతే the process of photosynthesis cannot take place and the plant will die. మరి ఫోటోసింథసిస్ అనే ఆ క్రియ జరగక ఆ మొక్క చనిపోతుంది సూర్యరశ్మి లేకపోతే. And thirdly, మూడోది ఏమంటే గనుక we need to pull the weeds. మనము ఆ యొక్క కలుపు తీసివేయాల్సిన అవసరం ఉంటా ఉన్నది. The third type of soil that Jesus spoke of was thorny or weedy soil. లేదంటే కనుక ముళ్ళు కలిగిన లేదంటే కనుక కలుపు కలిగిన ఆ నేలగంపడు మనకు చెప్పబడుతుంది. The thorns grow up quickly and they choke out the plants. మరి ఆ ముళ్ళు పెరిగి ఆ మొక్కలు అణిచివేస్తూ ఉన్నాయి. The weeds consume the water and nutrients that should be used for the plants. కలుపులు కూడా ఆ మరి సరైన మొక్కలకు అందవలసిన ఆ నీటిని పోషకాలను అది తీసుకుని ఆ కలుపు మొక్కలు విపరీతంగా పెరుగుతుంటాయి. And so they die. అందువల్ల అవి చనిపోతాయి. Friends, these thorns represents the cares of life and the desires for wealth. ఈ యొక్క ముళ్ళు అనేవి ఏమంటే కనుక మన లోక సంబంధమైన ఆశలు, లోక సంబంధ ఆస్తుల కొరకైన ఆశలు, ఐహిక విచారములు, which choke the word of God out of our lives. మరి ఇవన్నీ కూడా దేవుని వాక్యములో నాటబడినప్పటికీ ఈ లోక సంబంధ ఆశల చేత అవి అణచివేయబడతాయి. There's nothing wrong in being wealthy, but if it occupies so much of our attention, then it becomes a challenge. ఆస్తి కలిగి ఉండడం తప్పని చెప్పడం లేదు, కానీ అది దేవుని వాక్యం ఎదగడానికంటే కూడా మిక్కిలిగా మనలో ఆక్రమించబడి ఉండడం తప్పని చెప్తున్నాను. As I study the Bible, I realize that a life structured in this way is actually inside out. మరి ఈ యొక్క గ్రంథాన్ని నేను ధ్యానించినప్పుడు జీవితము ఈ రకంగా బయటికి వెల్లడిపరచబడుతుంది. Our Christianity, our faith should be the center of our lives, around which friendship, ministry, family needs and work revolve. మరి మన యొక్క జీవితం అంతా కూడా దేని చుట్టూ తిరుగుతూ ఉంటుందంటే కనుక ఈ యొక్క స్నేహాలు లేదా కుటుంబము, ఈ పరిచయ, వీటన్నిటి ద్వారా మరి క్రీస్తు బయటికి వెళ్ళవలసిన అవసరం ఉంటా ఉన్నది. Lone Star Baptist Church, I want to challenge you this evening. లోన్ స్టార్ బాప్టిస్ట్ సంఘమా, ఈ విషయాన్ని గురించి మిమ్మల్ని సవాలు చేస్తాను ఈ సాయంకాలం. Start sowing in God's kingdom. మరి దేవుని యొక్క రాజ్యంలో విత్తండి మీరందరూ కూడా. Sow in the lives of young people. మరి యవనస్తుల జీవితాల్లో మీరు విత్తండి. Sow in relationships. మరి ఆ బంధాల్లో విత్తండి. Sow in the ministry of Lone Star Baptist Church. మరి యొక్క పరిచర్యలో ఉన్న సంఘాలన్నిటిలో ఈ విత్తనాలు విత్తండి. And God can turn that sowing దేవుడు దాన్ని మార్చి అభివృద్ధి చేయగలడు into a great harvest, ఓ గొప్ప కోతగా దాన్ని మార్చగలడు. like he did almost 200 years ago. 200 సంవత్సరాలు జరిగినట్లుగా ఈ దినాల్లో కూడా విత్తబడిన దేవుడు విస్తారమైన కోతగా మార్చగలడు. This church planted a seed in a young man. ఒక యవనస్తుడి జీవితంలో ఈ సంఘము విత్తనాలు విత్తింది. He took his wife and 2 children. ఆయన భార్యను 2 పిల్లలను తీసుకొని and he traveled the seas to Africa. సముద్రాలు దాటి ఆఫ్రికా దేశం వెళ్ళారు ఈ విత్తనాలు తీసుకొని. With all the difficulties and challenges, అక్కడున్న సవాళ్లు, అక్కడున్న కష్టతరమైన పరిస్థితులను ఎదుర్కొని he made such an impact ఆయన గొప్ప ప్రభావాన్ని చూపారు in the lives of people. ప్రజల యొక్క జీవితాల్లో. When you sow, friends, don't be discouraged by small beginnings. మరి మీరు విత్తినప్పుడు చిన్న చిన్న ప్రారంభాలను బట్టి మీరు నిరుత్సాహపడవద్దు. God will allow that plant to grow into something beautiful. దేవుడే ఆ మొక్కను ఎదిగి ఒక మంచి మొక్కగా, అందమైన దానిగా ఫలించినట్లు దేవుడు చేయగలడు. I'm saying this very humbly. నేను చాలా విధేయతతో ఈ మాట మీతో చెప్తున్నాను. I was privileged to serve as the president of that organization that John Rangya started. మరి జాన్ రంగయ్య గారు స్థాపించిన ఆ సంస్థకు నాయకునిగా నేను వృద్ధి చెందడానికి ఈ విత్తనాలే కారణం. And God called me to serve in America. దేవుడు అమెరికాలో పరిచర్య చేయడానికి నన్ను పిలిచారు. The same Americans that came in the 1800s to this part of the world. మరి అదే అమెరికా దేశస్తులు 18వ శతాబ్దంలో ఇదిగో ఈ స్థలానికి వారు వచ్చి ఉంటున్నారు. And they sowed the seed here amongst the Telugu speaking people. ఇక్కడ తెలుగు మాట్లాడే ప్రజల మధ్యలో వారు ఆ విత్తనాలు నాటారు. And out of that work John Rangya goes to Africa. మరి ఆ యొక్క ఆ పరిచర్య ద్వారా జాన్ రంగయ్య గారు ఈ పరిచయం తీసుకుని ఇంకా అనేక ప్రాంతాలకు ఆయన వెళ్ళారు. And out of that work I go to America. మరి ఆ పరిచర్య ఫలితంగా, ఆయన పరిచర్య ఫలితంగా నేను అమెరికా దేశం వెళ్ళాను. I work for the same organization that had their work here in the 1800s. మరి 1800 సంవత్సరంలో ఇక్కడ జరిగిన ఆ పరిచర్య దానిలో భాగంగానే నేను అక్కడ పరిచర్య చేయడం మొదలు పెట్టాను. Sometimes God has a sense of humor.
ఓ దేవుడు అనేక అద్భుతాలు కొన్ని సందర్భాల్లో చేస్తారు. He's completing the cycle of world evangelization. మరి ఆయన ఆ యొక్క మరి సువార్త పరిచర్య చక్రంలో అంతా ఆయన సంపూర్తి చేస్తా ఉన్నారు. We were once a mission field, but now we are a mission force. మరి ఇప్పుడు ఒకప్పుడు మేము మిషన్ పొలంలో ఉన్నవారము, ఇప్పుడు దానికంటే ఉన్నతమైన స్థితిలో మేము చేరుకున్నాము. God continues to raise up men and women of different backgrounds and racial and ethnic backgrounds. మరి అనేకమైన స్థితిగతుల నుండి అనేకమైన జాతుల నుండి ప్రభు అనేక మంది లేవనెత్తిన పరిచర్యలో ఈ పరిచర్యలో భాగంగా వాడుకుంటూ ఉన్నారు. To play significant roles in global missions. ఈ యొక్క అంతర్జాతీయ పరిచర్యలో ఒక విస్తారమైన పాత్ర పోషించడానికి. May the Lord bless you. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. May the Lord bless your pastor, Reverend Sally. సాలి విజయరత్నం గారిని దేవుడు దీవించును గాక. And his leadership. ఆయన యొక్క నాయకత్వాన్ని దీవించును గాక. And all you beautiful folks here at Lone Star Baptist Church. లోన్ స్టార్ బాప్టిస్ట్ సంఘానికి చెందిన అందమైన మీ అందరినీ కూడా ప్రభు దీవించును గాక. And just to mention this, one of the greatest joy I had the other day was to go to one of the outreach work. I don't know what's the name of the church, pastor. మరి గత 2 దినాల క్రితము కొమరిక అనే గ్రామానికి ఆ పరిచర్యకి వెళ్ళిన సంఘంలో ఆ సంతోషాన్ని ఇంకా నేను మర్చిపోలేను. And to be able to minister to our people there. మరి మా ప్రజలకు అక్కడ వాక్యం చెప్పడానికి చాలా సంతోషం ఆనందాన్ని ఇచ్చింది. So God bless you and congratulations. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. మీ అందరికీ శుభాకాంక్షలు.